చాలామంది అనుకుంటారు మేము ఇంత మంచి వాళ్ళం, మాకేంటి రిపీటెడ్గా కష్టాలు ఎదురవుతున్నాయి, మేమేమన్నా పూర్వజన్మలో పాపం చేసామా ఏంటి అనుకుంటారు. మీరేం పాపం చేయలేదండి, మీరు మంచోళ్ళే, అది నాకు కూడా తెలుసు. కానీ మీకు రిపీటెడ్గా ఈ కష్టాలు ఎదురవడానికి రీజన్ ఏంటంటే మీరే. అదేంటా చెప్తా వినండి. తెలియకుండానే మీకు మీరే పాజిటివ్ వర్డ్స్ కాకుండా నెగిటివ్ వర్డ్స్ ఇస్తారు. ఈ కష్టాలు వద్దు, ఈ దరిద్రాలు వద్దు, దేవుడ ఇవి దూరం చేయ అంటారు. దానివల్ల యూనివర్స్కి కానీ మీ మైండ్కి సబ్కాన్షియస్ మైండ్, ఐ మీన్ తదాస్తు దేవతలు అంటారు కదా, ఇక్కడ ఇవేనండి. ఎందుకంటే వాటికి మీరు అవి వద్దు అంటున్నారని తెలియక కావాలేమోనని మీ లైఫ్లో పదే పదే అయ్యే సిచ్యువేషన్స్ వచ్చేటట్టు చేస్తాయి. సో కాబట్టి మీ పదాలు అంటే వర్డ్స్ని రీప్లేస్ జాగ్రత్తగా చేయండి. ఇలాంటి హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని గ్రాటిట్యూడ్గా ఉండండి. సో దానివల్ల మీ మైండ్ కానీ యూనివర్స్ కానీ మీకు అలా హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ కావాలేమో అనుకొని అలాంటి హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో వచ్చేటట్టు చేసి మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మీరు హ్యాపీగా కూడా ఉంటారు. సో వర్డ్స్ హ్యాజ్ ఏ థాట్స్ హ్యాజ్ ఏ ఫ్రీక్వెన్సీ, పాజిటివ్ ఆరా ఉంటుంది, దానివల్ల మీ లైఫ్ ఇంకా ఇంకా బాగుంటుంది. సో అందుకే చాలామంది అసలు ఏం చెయ్యకపోయినప్పటికీ కూడా, ఏ టెంపుల్కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ థాట్స్ వల్ల, వాళ్ళ మైండ్ సెట్ వల్ల వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం మీ పదాలు మార్చండి, మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.